హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సజలక్ తెలుగు. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, నేను మీకు ముందుగా 2 వీడియోస్ అయితే సజెస్ట్ చేస్తాను. ఫస్ట్ వచ్చినప్పటికి మీకు 55 ఇంచుల పర్చేజ్ చేయవలసినటువంటి టాప్ 9 స్మార్ట్ టీవీస్ యొక్క మినీ రివ్యూ అయితే ఒక వీడియో అప్లోడ్ చేశాను. దాని యొక్క థంబ్నెయిల్ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. అలాగే సెకండ్ వీడియో వచ్చినప్పటికి మీరు ఆఫ్లైన్లో సంక్రాంతికి మంచి స్మార్ట్ టీవీ పర్చేజ్ చేసుకోవాలంటే ఏ టీవీ పర్చేజ్ చేసుకోవాలి, ఎంత ప్రైస్ డిస్కౌంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఈ 2 వీడియోస్ యొక్క లింక్స్ వచ్చినప్పటికి కింద కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ దిస్ వీడియో ఖచ్చితంగా మీరు చెక్అవుట్ చేసుకోండి. చాలా యూజ్ఫుల్ వీడియోస్ కాబట్టి అసలు మిస్ అవ్వద్దు అనమాట. సో బ్యాక్ టు ద వీడియో. నేను మీకు సామ్సంగ్ ఇన్ఫినిటీ విజన్ యొక్క అన్బాక్సింగ్ అలాగే రివ్యూ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ టీవీ నేను 2 మంత్స్ నుండి ఇంట్లో పెట్టుకొని ప్రతి డిపార్ట్మెంట్లోని కూడా చాలా తరువుగా చెక్ చేసుకుంటూ వచ్చానమాట. సో మీరు ఎండ్ వరకు చూడడం వల్ల దీంట్లో ఉన్నటువంటి ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటుగా ఎండ్ ఆఫ్ ద వీడియో ఈ టీవీ పర్చేజ్ చేసుకోవాలా లేకపోతే ఎల్జీ UA8200 పర్చేజ్ చేసుకోవాలా అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఉంటే మాత్రమే క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మన సచ్చాటెక్ తెలుగు ఫ్యామిలీలో అయితే జాయిన్ అయిపోండి. నెక్స్ట్ మనం దీని యొక్క డిజైనింగ్ అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే టీవీ చూడగానే మనకి చాలా మినిమల్ బడ్జెట్తో 3 సైడ్స్ కూడా రావడం జరుగుతుందన్నమాట. ఫ్రేమ్ ఏమీ కూడా ఉండదు. బాటంలో కనిపిస్తున్న ఫ్రేమ్ కూడా చాలా మినిమల్గా అయితే ఉంటుంది. కార్నర్లో మనకి సామ్సంగ్ అని చెప్పేసి లోగో అయితే ఉంటుంది. దాని కింద మనకి సెన్సార్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అలా మనం బాటంలో చూసుకున్నట్టయితే 2 స్టీరియో స్పీకర్స్తో ఈ టీవీ అయితే వస్తుంది. అలా మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మంచి హార్డ్ క్వాలిటీ ప్లాస్టిక్ మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. డ్యూరబిలిటీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. అలా మనకి సైడ్ అంతా కూడా కనెక్టివిటీ పోర్ట్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చినప్పటికి USB పోర్ట్ అయితే ఉంటుంది. ఇది వెర్షన్ 2.0తో వస్తుంది. అలాగే 3 HDMI పోర్ట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మూడిట్లో ఫస్ట్ వచ్చినప్పటికి ఈ ARC పోర్ట్ అయితే ఉంటుంది. అంతే తప్ప మనకి వెర్షన్ 2.1తో ఎటువంటి పోర్ట్ కూడా రావట్లేదు. అలా మనకు కావాల్సినటువంటి మిగతా పోర్ట్స్ అన్ని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్లూటూత్ వెర్షన్ 5.2తో వస్తుంది. వైఫై వెర్షన్ 5 అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. కనెక్టింగ్ రేంజ్ కావచ్చు, కనెక్టింగ్ స్టెబిలిటీ కావచ్చు, ఎక్సలెంట్గా అయితే ఉంటుందన్నమాట. సో మన కనెక్టింగ్లో ఏ ప్రాబ్లమ్ కూడా లేదని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి రిమోట్ విషయానికి వచ్చినట్టయితే మంచి హార్డ్ క్వాలిటీ ప్లాస్టిక్ మెటీరియల్తో ఒక మంచి రిమోట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ రిమోట్లో మనకు కావాల్సినటువంటి ఇంపార్టెంట్ హాట్ కీస్ అన్నీ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. పైగా ఇందులో మనకి వాయిస్ సెషన్ బటన్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తుందన్నమాట. కాకపోతే ఇది సోలార్ రిమోట్ అయితే కాదు, రెగ్యులర్ స్మార్ట్ బ్లూటూత్ రిమోట్ వాళ్ళైతే ప్రొవైడ్ చేశారు. సో రిమోట్లో మనకి ఈ వాయిస్ సెషన్ బటన్ ఉంది కదా, దీన్ని ఉపయోగించుకొని మనకి బిక్స్బీ అయితే ఉంటుంది. సో బిక్స్బీ కానీ లేకపోతే యూట్యూబ్లో మీరు ఏదైనా కమెంట్స్ ఇస్తున్నప్పుడు యాక్యురేట్ అయితే మాత్రం 100% ఉంది. ఎక్కడ కూడా మనకి యాక్యురేట్ ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే ఏంటంటే టంగ్ ట్విస్టర్ వర్డ్స్ ఉంటాయి కదా, అవి ఏం చేస్తున్నప్పుడు ఏంటంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే అవుతుందన్నమాట. అదర్వైజ్ మనకి చాలా స్పీడ్ రెస్పాన్స్ అయితే ఈ టీవీ ఉండడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మనం దీని యొక్క డిస్ప్లే అలాగే పిక్చర్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ మనం చూసేది ఏంటి, డిస్ప్లే వాళ్ళు ప్రొవైడ్ చేసే స్పెక్స్ గురించి మాట. సో ఇందులో మనకి 4K అల్ట్రా హెచ్డి VA ప్యానల్తో డైరెక్ట్ LED డిస్ప్లే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇది 50Hz నేటివ్ రిఫ్రెష్ రేట్తో వస్తుందన్నమాట. అలాగే 350 పీక్ బ్రైట్నెస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాగే ప్యూర్ కలర్ టెక్నాలజీతో వస్తుంది. అలాగే HDR10+ ఉంటుంది. అలాగే 4K అప్స్కేలింగ్ ఉంటుంది. అలాగే 10 బిట్ కలర్ డెప్త్తో వస్తుందన్నమాట. అలాగే మోషన్ యాక్సిలరేటర్ ఉంటుంది. అలాగే క్లిస్టర్ 4K ప్రాసెసర్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ స్పెక్స్ అన్ని కూడా డిస్ప్లేలో మనం చూసుకున్నట్టయితే. నెక్స్ట్ మనకి పిక్చర్ క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం చూడాల్సిన బ్రైట్నెస్ గురించి. మీరు ఫుల్ లైటింగ్ టెంపరేచర్లో ఈ టీవీ చూస్తున్నా సరే బ్రైట్నెస్ వారీగా ఏ ప్రాబ్లం కూడా లేదు. ప్రతి చిన్న డీటెయిల్ కూడా చాలా షార్ప్గా అయితే కనిపిస్తుంది అనమాట. అలా కాకుండా మీరు డార్క్ సైడ్ రూమ్స్లో అంటే 0 లైటింగ్ టెంపరేచర్లో ఈ టీవీ చూస్తున్నా సరే మన కంటి మీద ఓవర్ లైటింగ్ అనేటువంటిది పడతలేదు. అలాగే మనకి బ్రైట్నెస్ వారీగా ఏ ప్రాబ్లం కూడా లేదని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం దీని యొక్క బ్లాక్స్ విషయానికి వచ్చినట్టయితే మంచి డీపర్ బ్లాక్స్తో వస్తుంది. బ్లాక్ డీటెయిల్స్ కూడా చాలా క్లారిటీగా అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. ఎక్కడ కూడా గ్రే కలర్ లాంటి ప్రాబ్లం ఏమీ కూడా డీపర్ బ్లాక్స్లో లేదని చెప్పుకోవచ్చు. అలాగే మనకి వైట్స్ వచ్చినప్పుడు కంప్లీట్ న్యూట్రల్ అయితే ఉంటున్నాయి. వైట్స్లో డీటెయిల్స్ కూడా చాలా క్లారిటీగా అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. ఎక్కడ కూడా మనకి బ్లూ టింట్ కానీ లేదా వామ్ కలర్ అనే ప్రాబ్లం ఏమీ కూడా లేదని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చినప్పటికి దీని కాంట్రాస్ట్ గురించి మాట్లాడుకోవాలి. మంచి హై లెవెల్ కాంట్రాస్ట్తో ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. కలర్ బూస్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కలర్స్ డీటెయిల్స్ కూడా చాలా షార్ప్గా అయితే కనిపిస్తుంది అనమాట. టోటల్గా మనకి పంచింగ్ అలాగే ద బెస్ట్ కలర్స్తో ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది. అలా మన సాచురేషన్ విషయానికి వచ్చినట్టయితే ఎక్కడ కూడా అండర్ సాచురేట్ అవ్వట్లేదు, అలాగని చెప్పేసి ఓవర్ సాచురేట్ కూడా అవ్వట్లేదు అనమాట. కంప్లీట్ బ్యాలెన్సింగ్ అయితే ఉంటుంది. మన మెయిన్ వచ్చినప్పుడు ఏంటంటే పిక్చర్ క్వాలిటీ దీంట్లో కంప్లీట్గా నియర్ టు నేచర్ సైడ్ అయితే ఉంటుంది అనమాట. ఓవర్ కలర్స్ అనేటువంటి ఇందులో రావట్లేదు అని చెప్పుకోవచ్చు. మీకు మంచి నియర్ టు నేచర్ కలర్స్ అలాగే కొద్దిగా బూస్టింగ్ కలర్స్లో కావాలనుకుంటే మాత్రం ఈ టీవీ మీకు కంప్లీట్ సూటబుల్ అయితే అవుతుందన్నమాట. మనం చూసేటువంటి వీడియో ఏదైతే ఉంటుందో 100% మీరైతే సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇంకా బూస్టింగ్ కలర్స్ కావాలనుకుంటే వివిడ్ మోడ్లో పెట్టుకోండి. మనకి స్టాండర్డ్ మోడ్తో కంపేర్ చేసుకుంటే ఒక 20% బూస్టింగ్ కలర్స్ అనేటువంటి మీకు అయితే రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మీరు కనుక OTT యాప్స్లో ఇచ్చిన వీడియోస్ ఎక్కువ చూసేవాళ్ళనుకోండి మంచి డైనమిక్ రేంజ్ అనేటువంటిది ఉంటుంది. అలా కలర్స్ డీటెయిల్స్ కూడా చాలా బాగుంటుంది. అలా కలర్ బూస్టింగ్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. OTT యాప్స్లో ఇచ్చిన వీడియోస్ చూసే వాళ్ళైతే మాత్రం
100% మీరు సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీ ఇంట్లో కనుక ఎస్డి సెటప్ బాక్స్ ఉన్నా లేకపోతే హెచ్డి సెటప్ బాక్స్ ఉన్నా మనం 4K అప్స్కేలింగ్ చేస్తే ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్టయితే మీ ఇంట్లో ఎస్డి సెటప్ బాక్స్ ఉందనుకోండి 4K అప్స్కేలింగ్ చేసినప్పుడు 720p వీడియో కావచ్చు 480 వీడియో కావచ్చు అప్స్కేల్ చేస్తున్నప్పుడు మన వీడియో అంతా కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉంటుందన్నమాట. మన ఫేస్ అన్ని కూడా చాలా సాఫ్ట్గా డల్గా అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే డీటెయిల్స్ అన్ని కూడా విర్చువల్గా యాడ్ చేస్తుంది, చూడడానికి అంత రియలిస్టిక్ అయితే కనిపించదు అనమాట. అలాగే సమ్ సినారియోస్లో ఏంటంటే కలర్స్ అనేటువంటి కొంచెం ఓవర్గా అయితే బూస్ట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీ ఇంట్లో కనుక హెచ్డి సెటప్ బాక్స్ ఉందనుకోండి 1080p వీడియోని 4K అప్స్కేలింగ్ చేస్తున్నప్పుడు ద బెటర్ రియలిస్టిక్ కలర్స్ అనేటువంటి ఉంటున్నాయి అనమాట. కలర్స్ డీటెయిల్స్ కూడా చాలా బాగుంటుంది, మంచి షార్ప్ ఇమేజ్ అయితే వస్తుందన్నమాట. రియల్ 4K వీడియో చూస్తున్న ఎక్స్పీరియన్స్ అయితే ఈ టీవీ క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు కనుక ఎక్కువ స్పోర్ట్స్ ఛానల్ చూసేవాళ్ళనుకోండి మోషన్ ఎక్సలేటర్ పెర్ఫార్మెన్స్ కూడా బెటర్ అయితే ఉంది. ఇందులో నేటివ్ రిఫ్రెష్ రేట్ వచ్చినప్పటికీ 50 అయితే ఉంటుంది. మోషన్ ఎక్సలేటర్ మనకి 60 రిఫ్రెష్ రేట్తో వర్క్ అవడం జరుగుతుంది అనమాట. దీనివల్ల బాల్ ఫాస్ట్గా మూవ్ అవుతున్నప్పటికీ కూడా మనకి ఆ యొక్క బాల్ మూవ్మెంట్ అనేటువంటిది కొంచెం క్లారిటీగానే కనిపించడం జరుగుతుంది. కాకపోతే మనకి అల్ట్రా హెచ్డి టీవీస్ సోనీ బ్రావియో S25M2 అలాగే LG A8200తో కంపేర్ చేసుకుంటే ఏంటంటే అంత బెటర్ పర్ఫార్మెన్స్ అనేటువంటి ఇదైతే ఇవ్వట్లేదు. ఒక 30% వెనకబడైతే ఉన్నట్టు మనకి చాలా క్లారిటీగా అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ ఏ విధంగా ఉంది అంటే మాత్రం మనం పెట్టిన డబ్బులకి అయితే మాత్రం మంచిగా న్యాయం చేస్తుంది, మంచి పిక్చర్ క్వాలిటీ వస్తుంది. ఫేసెస్ ఎక్కడ కూడా ఓవర్ రెడ్ కలర్స్ అనేటువంటి ఉండట్లేదు, అలాగని చెప్పేసి కంప్లీట్ సాఫ్ట్ కలర్స్ అయితే ఉండట్లేదు అనమాట. సెమీ రెడ్ కలర్స్తో ద బెస్ట్ పిక్చర్ క్వాలిటీ ఉంటుంది, రియలిస్టిక్ ఫేసెస్ అనేటువంటి ఉంటున్నాయి అనమాట. ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ అయితే మాత్రం మీరు సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మన యొక్క సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ స్టీరియో స్పీకర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి డాల్బీ డిజిటల్ కానీ డాల్బీ అట్మాస్ కానీ వీళ్ళైతే ప్రొవైడ్ చేయట్లేదు. ఓన్లీ మనకి అడాప్టివ్ సౌండ్స్ వస్తుంది, అలాగే క్యూసిమ్ టెక్నాలజీ ఉంటుంది, అలాగే OTS లైట్స్తో ఈ స్పీకర్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సౌండ్ క్వాలిటీ అండ్ క్లారిటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి వాకల్స్ చాలా క్లారిటీగా అయితే వినపడుతున్నాయి, మిడ్స్ బాగున్నాయి, బేస్ కూడా యావరేజ్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ట్విట్టర్ సౌండ్స్ కూడా బాగానే వినపడుతున్నాయి. వాల్యూమ్ వచ్చేటప్పటికి చిన్న రూమ్ అనుకోండి మీకు సరిపోతుంది అనమాట. అలా కాకుండా కొంచెం పెద్ద హాల్ అనుకోండి మీరు పక్కగా సౌండ్ బార్ అయితే మెయింటైన్ చేసుకోండి. దీనికి సెట్ అయ్యేటువంటి సౌండ్ బార్ లింక్ కూడా నేను మీకు ఇక్కడ ప్రోడక్ట్ అని చెప్పింది కదా, దాని మీద ట్యాప్ చేస్తే అక్కడ మీకు సౌండ్ బార్ అయితే వస్తుంది, దాని అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్, ఆడియో క్వాలిటీ పరంగా అయితే మాత్రం నాకు ఏ ప్రాబ్లం లేదు, వాల్యూమ్ పరంగా అయితే మాత్రం కొద్దిగా డిసప్పాయింట్ అయితే అయ్యని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మన గేమింగ్ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో 2GB ర్యామ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలా మన గేమింగ్ మెనూ కూడా ఉంటుంది. సో దీన్ని మనం ఎనేబుల్ చేసుకుని గేమ్స్ అని ఆడుతుంటే చిన్న చిన్న గేమ్స్ని బాగా హ్యాండిల్ చేస్తుంది, పెద్ద గేమ్స్ వచ్చినప్పటికి కంప్లీట్గా ల్యాగ్ అయిపోతుంది అనమాట. గేమింగ్ అయితే మాత్రం ఈ టీవీ 100% నాట్ రికమెండబుల్ టీవీ, ఇదైతే మీరు గట్టిగా నోట్ చేసుకోండి. నెక్స్ట్ మన దీని యొక్క ప్రోస్ అలాగే కాన్స్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ మనం ప్రోస్ గురించి చూసుకుందాం. ఫస్ట్ ప్రో వచ్చినప్పటికి దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ మంచి డిస్ప్లే క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫేసెస్ అంతా కూడా రియలిస్టిక్ అయితే ఉంటాయి అన్నమాట. ఎక్కడ కూడా ఓవర్ బూస్టింగ్ అనేటువంటిది అవ్వట్లేదు. కలర్స్కి అయితే మాత్రం మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది అనమాట. సెకండ్ ప్రో వచ్చినప్పటికి దీని యొక్క డ్యూరబిలిటీ చాలా మంచి డ్యూరబిలిటీతో ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది. థర్డ్ ప్రో వచ్చినప్పుడు దీని యొక్క సర్వీస్ అనమాట చాలా స్పీడ్ సర్వీస్ అయితే ఉంటుంది. ఏ ప్రాబ్లం వచ్చినా సరే చాలా స్పీడ్గా అయితే వీళ్ళు రియాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. స్పేర్ పార్ట్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మనకి టైం అనేటువంటి వీళ్ళు తీసుకోవట్లేదు. పల్లెటూరులో కూడా చాలా మంచి సర్వీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలా ఫోర్త్ ప్రో వచ్చినప్పటికి దీని ఒక రిమోట్ అనమాట. ఈ బడ్జెట్లో మనకి వీళ్ళు వాయిస్ అసిస్టెంట్ అనేది ప్రొవైడ్ చేయరు, బట్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. యాక్యురేట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు అనమాట. సో ఇది దీని ఒక ప్రోస్ గురించి మాట్లాడుకున్నట్టు. నెక్స్ట్ మన కాన్స్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ కాన్ వచ్చినప్పటికి దీని ఒక ఆడియో సిస్టమ్, దీంట్లో మనకి డాల్బీ అట్మాస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఇదే బడ్జెట్లో వచ్చేటువంటి LG UA8200 వచ్చినప్పుడు డాల్బీ అట్మాస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, దీంట్లో అది లేదు. అలా మనకి వాల్యూమ్ వచ్చినప్పటికి అంత ఎక్కువ లౌడ్నెస్ అనేటువంటిది ఉండట్లేదు అనమాట. చాలా తక్కువ వాల్యూమ్తోనే ఈ టీవీ అయితే వస్తుంది, అది కూడా నాకైతే నచ్చలేదు. అలా సెకండ్ కాన్ వచ్చినప్పటికి ఏంటంటే ఇందులో మనకి 3 HDMI పోర్ట్లు వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. కనీసం వెర్షన్ 2.1తో ఒక్క పోర్ట్ ఇచ్చినా సరే ఎక్సలెంట్గా అయితే ఉండేది, అదైతే ఇందులో మిస్ చేశారు. అలాగే డిస్ప్లే యొక్క నేటివ్ రిఫ్రెష్ రేట్ ఇంకా 50Hz రిఫ్రెష్ రేట్తో ఈ టీవీ అయితే రన్ అవుతుందన్నమాట. కనీసం 60Hz నేటివ్ రిఫ్రెష్ రేట్ ఇచ్చినా సరే ద బెటర్ అయితే ఉండేది. నెక్స్ట్ కాన్ వచ్చినప్పటికి మీరు ఎక్కువ స్పోర్ట్స్ ఛానల్స్ చూస్తున్నారనుకోండి, మీకు ఆబ్జెక్ట్ ఫాస్ట్గా మూవ్ అవుతున్నప్పుడు మంచిగా మోషన్ బ్లర్ అయితే రెడ్యూస్ చేయలేకపోతుంది అనమాట. ఇదే బడ్జెట్లో ఉన్నటువంటి LGతో కంపేర్ చేసుకుంటే ఇది ఒక 20% వెనకబడి ఉన్నట్టుగా చాలా క్లారిటీగా అయితే కనిపించడం జరుగుతుంది. సో స్పోర్ట్స్ ఛానల్ ఎక్కువ చూసే వాళ్ళైతే మాత్రం ఈ టీవీ స్కిప్ చేసుకోవడం కొంచెం బెటర్ అనమాట. ఇది దీంట్లో ఉన్నటువంటి కంప్లీట్ కాన్స్ వచ్చేటప్పటికి. అలా దీని ఒక ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే కంప్లీట్ షీట్ అంతా కూడా డిస్ప్లే పెడుతున్నాను, ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓవరాల్గా ఈ టీవీ మనం కన్సిడర్ చేసుకోవచ్చా లేదా అనేది చూసుకున్నట్టయితే సామ్సంగ్లో 28,000 రూపాయల బడ్జెట్లో 43 స్మార్ట్ టీవీ కావాలి, అది కూడా ద బెస్ట్ పిక్చర్ క్వాలిటీ కావాలి, అలాగే మాకు రిమోట్లోని వాయిస్ అసిస్టెంట్ మైక్ కూడా కావాలి, ద బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అట్ ద
సేమ్ టైం ఏంటంటే 7 ఇయర్స్ పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఉండాలి, అలాగే సర్వీస్ కూడా చాలా స్పీడ్గా ఉండాలనుకుంటే ఈ టీవీని కన్సిడర్ చేసుకోండి. లేదు మాకు ఆడియో క్వాలిటీ కూడా ద బెస్ట్ కావాలనుకుంటే మాత్రం ఈ టీవీని మీరు స్కిప్ చేసుకోవడం బెటర్. సో ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా ఈ వీడియో సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఎండ్ ఆఫ్ ద డిసిషన్ వచ్చినప్పుడు మీదే అన్నమాట. సో వెరీ సూన్ మనకి ఎల్జీ UA8200 అలాగే సామ్సంగ్ ఇన్ఫినిటీ విజన్ ఈ రెండు టీవీస్ని కంపేర్ చేస్తూ కూడా ఒక వీడియో తీసుకొస్తాను. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి, ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే ఫ్రెండ్స్ మనకి ఇన్స్టా పేజ్ కూడా ఉందన్నమాట. ఆ పేజ్లో ఫాలో చేసి DM చేయండి, మనం డైరెక్ట్గా అయితే కమ్యూనికేట్ అవుదాము. అలాగే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి. మన సేల్స్ వస్తున్నాయి కాబట్టి ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ డీల్స్ అన్ని కూడా అక్కడైతే పోస్ట్ చేస్తాను, మీరు అక్కడ నుండి డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఇది కంప్లీట్గా ఈ వీడియో వచ్చినప్పటికీ. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్యటెక్ తెలుగు.